ఒంగోలు నగరంలోని మొట్టమొదటిసారిగా వెంకముక్కలపాలెం పోయే రోడ్డు పికిల్ బాల్ అడ్డా కోర్టుని ప్రారంభించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి ప్రకాష్ రెడ్డి, ఒంగోలు సిటీ పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, జనరల్ సెక్రటరీ బొడ్డపాటి వెంకట్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఒంగోలు నగరానికి చాలా రకరకాల హంగులు రావటం మీరు చూస్తూ వస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ అనేది, ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది ఇప్పుడు ఇంకా ఎక్కువగా కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో యూత్ క్రికెట్ అనేది పాపులర్ గేమ్, తర్వాత ఫుట్బాల్ అనేది కూడా ఇప్పుడు పాపులర్ అవుతుంది. అదేవిధంగా పికిల్ బాల్, ప్యాడల్ బాల్, ఈ రెండు కూడా భారతదేశంలోనే ఎక్కువ ప్రాంతాల్లో ఈ కోర్ట్స్ రావటం, ప్లేయర్స్ అందరూ కూడా చాలా ప్రావీణ్యత కూడా దాన్ని ఈ స్పోర్ట్లో ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈరోజు ప్రత్యేకంగా పికిల్ బాల్ అడ్డా అనేది ఒంగోలు పట్టణంలో గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా మరొక గౌరవ శాసనసభ్యులు సుజయకృష్ణ రంగారావు గారు, ప్రకాష్ గారు, ప్రసాద్ గారు ప్రత్యేకంగా దీన్ని కోఆర్డినేట్ చేస్తూ ఓనర్గా ఇక్కడ పికిల్ బాల్ అడ్డాకు ఉన్న రాజీవ్ రెడ్డి గారు, ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక మంచి స్పోర్ట్ని ఒంగోలు తీసుకురావాలనే ఉద్దేశం. రాజీవ్ రెడ్డి అంటే ఇక్కడ ఒంగోలు ఇచ్చిన పరిచయస్తులే దాదాపు 50 సంవత్సరాలు అయిందా, 50 సంవత్సరాల నుంచి ఇక్కడ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇండియన్ గ్యాస్ వాళ్ళ ఫాదర్ స్టార్ట్ చేయడం, ఎక్స్ సర్వీస్ మెన్గా, తర్వాత రాజీవ్ రెడ్డి గారు కూడా దానిని కంటిన్యూ చేస్తూ ఒక అటాచ్మెంట్ టువర్డ్స్ ఒంగోలు. ఆయన ఉండేది చెన్నైలో ఉన్నా కూడా ఇక్కడ ఒంగోలు అనేది అఫినిటీతో ఇన్ని సంవత్సరాలుగా, లేకుంటే మామూలుగా వాళ్ళ ఫాదర్ ఇవన్నీ కూడా లేకపోయినప్పుడు అమ్మేసుకొని వెళ్ళిపోతారు ఉండేది. అలా కాకుండా ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కొరకు అన్నట్టుగా ఆయన ఇక్కడ ఒంగోలుకు రావటం, అందరూ ఫ్రెండ్స్తో కూడా కలుసుకొని వ్యాపారం అభివృద్ధి కూడా చేసుకుంటూ ఈ పికిల్ బాల్ అనేది కోర్ట్స్ ఒక 4 స్టార్ట్ చేయాలనేది వారికి మంచి ఉద్దేశం రావటం నిజంగా వారిని అభినందిస్తూ ఒంగోలు పట్టణంలో, నగరంలో ముఖ్యంగా ఈ పికిల్ బాల్ అనేది ఫస్ట్ కోర్ట్ అవుతున్నది ఇక్కడే జిల్లాలోనే. అంటే ఇటువంటి మంచి స్పోర్ట్ ఇది, యాక్టివిటీ అనేది, మంచి ఎక్సర్సైజ్ అనేది కూడా దీనికి ఉంటుంది. అంటే చాలా పాపులర్ అయిపోయింది ఇది పికిల్ బాల్ అండ్ ప్యాడల్ బాల్ అనేది. అందులో ఇవాళ దీనిని మనం ఒంగోలులో ప్రారంభం చేసుకోవడం అంటే సంతోషంగా భావిస్తూ ఐ విష్ రాజీవ్ రెడ్డి అండ్ దర్ ఫ్యామిలీ ఇట్స్ గ్రేట్ సక్సెస్. మాకు ఒంగోలు నగరానికి ఒక మంచి ఒక స్పోర్ట్ ఈవెంట్ కూడా తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇప్పుడే మన ఎంపీ గారు చెప్పినట్టు రాజీవ్ రెడ్డి గారు 52 సంవత్సరాల నుంచి ఒంగోలులో సుపరిచితులు. ఆయన బేసిక్ అన్నదైనా కూడా వాళ్ళ ఫాదర్ ఇండియన్ గ్యాస్ ఎప్పటి నుంచో ఆర్గనైజ్ చేస్తా నెలకి 2 నెలలకు ఒకసారి రావటం, బిజినెస్ చూసుకోవటం. అదేవిధంగా ఊరు ఎప్పటి నుంచో వస్తా పోతున్నాను. ఏదో విధంగా ఇక్కడ ఆయనకు నచ్చిన గేమ్ పికిల్ బాల్ పెట్టాలి అనే ఆయన ఓన్ సైట్లో ఈరోజు 4 సెక్షన్లుగా ఈరోజు పెట్టడం జరిగింది. దీనికి చాలా ఖర్చు పెట్టారు. ఎందుకంటే మన ఒంగోలులో ఇలాంటి కోర్టు ఇంతవరకు లేదు. మనకి షటిల్ ఇవన్నీ మనం చూసాము. ఇలాంటిది పికిల్ కోర్టు అనేది ఇంతవరకు మన దగ్గర లేదు. కాబట్టి ఆయన మంచి మనసుతోటి ఈరోజు ఇక్కడ పెట్టారు. దీనికి మన ఎంపీ గారు, అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు సుజయకృష్ణ రంగారావు గారు, అదేవిధంగా మన వాళ్ళు తాత ప్రసాద్, అదేవిధంగా మన సూర్యప్రకాష్ రెడ్డి, అందరూ కూడా చాలామంది ప్రముఖులు, అదేవిధంగా రాజీవ్ రెడ్డి గారి క్లాస్మేట్స్ కూడా సీనియర్ సిటిజన్స్ చాలామంది కూర్చోన్నారు బయట. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా వచ్చారు. అది చాలా సంతోషమైన విషయం. ఒంగోలులో కూడా ఈరోజు ఎన్నో కాలేజెస్ ఉన్నాయి. దాంతోపాటు స్టూడెంట్స్ కూడా పెరుగుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది చాలా అవసరం కాబట్టి ఇది ఒక మంచి స్పోర్ట్ కాబట్టి తప్పకుండా దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో మన ఒంగోలు ఒక కొత్త ఆట ఉండాలి అనేది పెట్టారో అది తప్పకుండా సక్సెస్ అవ్వాలి. ఎక్కువ మంది
ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటా దీన్ని వాళ్ళు పెట్టిన గ్రౌండ్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా రాజీవ్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇది మనం కూడా పెట్టినందుకు మనస్ఫూర్తిగా మనకి మరోసారి మన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలులోని ఈ పికిల్ బాల్ అడ్డా అనేది ఒక 4 పికిల్ బాల్ కోర్ట్స్ ఏదైతే రాజీవ్ రెడ్డి గారు తలపెట్టారో దానికి పెద్ద మనసు చేసుకొని మరి గౌరవ ఎంపీ గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యి వారిని ప్రోత్సహించడం చాలా సంతోషదాయకమైన విషయం. పికిల్ బాల్ అనేది ఇప్పుడు ప్రపంచంలోనే చాలా వేగవంతంగా పెరిగే స్పోర్ట్గా గుర్తించడం జరిగింది. మన భారతదేశంలో కూడా విపరీతమైన గ్రోత్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారు 150 కోట్ల దాకా ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. మరి ఒంగోలు జిల్లాకు సంబంధించి తొలిసారిగా ఈ పికిల్ బాల్ని పరిచయం చేయటం చాలా సంతోషదాయకం. ఇది ఏదో లాభదాయకంగా ఉండాలనే ఆలోచన చేస్తే ఇంత డబ్బు వెచ్చించి 4 కోట్లు పెట్టడం అనేది సాధ్యం కాదు. ఆయన ఒక స్పోర్ట్స్ పర్సన్, స్క్వాష్లోని అదేవిధంగా పికిల్ బాల్లోని ఎంతో ఘనత సాధించిన వ్యక్తిగా ప్యాషన్తో చేశారు కాబట్టి దీన్ని చేయగలిగారని భావిస్తున్నాను. మా అందరి గుడ్ విషెస్ రాజీవ్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులు, వారి అబ్బాయి వరుణ్ గారికి, అదేవిధంగా అల్లుడు గారు ఆశీష్ గారికి, అందరికీ మరి ఈ మంచి సదుపాయం ఏదైతే ఆయన ఒంగోలు పట్టణానికి పరిచయం చేశారో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, అదేవిధంగా ఒక మంచి రిక్రియేషన్ స్పోర్ట్గా దీన్ని భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ స్పోర్ట్స్ అడ్డాని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. సీనే గారు, ఎంపీ గారు, మన జనార్దన్ గారు, మన సూర్యకృష్ణ గారు ఇస్ మై ఫ్రెండ్. మేము ఎప్పుడు టోర్నమెంట్స్ పోతుంటాము, ఆడుతూ ఉంటాము. ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ప్లేయర్ ఇన్ పికిల్ బాల్. నేను వచ్చేప్పుడే 1 year అయింది స్టార్ట్ చేసి. మరి నేను అనుకున్నాను మన ఒంగోలులో బాక్స్ క్రికెట్ ఉంది, కొంచెం బ్యాడ్మింటన్ ఉంది, ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్పోర్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి దీనికి ట్రైనింగ్ ఏం పడలే, ఎవరైనా ఆడుకోవచ్చు, ఎనీ టైం ఆడుకోవచ్చు. అండ్ ఇట్స్ అ వెరీ ఈజీ స్పోర్ట్. ప్లాస్టిక్ బాల్, 2 ప్యాటిల్స్ ఉంటాయి, చాలా ఈజీగా ఆడచ్చు. సో నేనేమనుకున్నానంటే దట్ మన ఒంగోలు కమ్యూనిటీకి మనం ఇదొకటి స్పోర్ట్ కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తామని. నాకు తెలుసు చాలామంది కూడా తెలియదు పికిల్ బాల్ అనేది, అడిగితే ఏంటండి అదని. సో డబ్బు దీనివల్ల నేను రిటర్న్స్ వల్ల చూడటం లేదు. మై ఐడియాస్ టు మన కమ్యూనిటీకి ఇచ్చి జడ్డం ప్లే. ఇప్పుడు విజయవాడలో, గుంటూరులో వీళ్ళు నేషనల్ ఛాంపియన్షిప్స్ ఉన్నాయి, స్టేట్ ఛాంపియన్షిప్స్ ఉన్నాయి. సో మన ఒంగోలు నుంచి వీ వాంట్ టు ఆల్సో గెట్ అ నేషనల్ ప్లేయర్ అండ్ వీ హ్యావ్ టు హ్యావ్ ఇన్ స్టేట్ ఛాంపియన్షిప్స్. అందుకని సురేష్ గారు ఈజ్ హెల్పింగ్, ఈజ్ ద చైర్మన్ ఆఫ్ పికిల్ బాల్. మన శ్రీధర్ గారు ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, ఆయన కూడా వచ్చారు. అండ్ వీఆర్ ఆల్ ప్లానింగ్ టు హ్యావ్ అ నేషనల్ అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఆల్సో. సో అందుకని మినిమం 4 కోర్ట్స్ ఉంటేనే మనం ఆ లెవెల్లో మనం చేయొచ్చు అని చెప్పి అదొక ఉంది. అందుకని నేను ఇక్కడ 4 కోర్ట్స్ పెట్టాను. ప్లస్ ఇది కవర్ కూడా చేసినాను. ఏంటంటే ఈవెన్ ఎండ్ ఉన్నా కూడా, రెయిన్ వచ్చినా కూడా యూ కెన్ ప్లే డ్యూరింగ్ ద డే. ప్లస్ ఫ్రమ్ ద అసోసియేషన్ తరఫున వీఆర్ ట్రైంగ్ టు గెట్ అ కోచ్. సో పిల్కేఎల్కి ఆల్సో ఈవెన్ ఫర్ అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ వాళ్ళు కూడా ఈ స్పోర్ట్ మనం చేపిస్తామని. సో దిస్ ది ప్లాన్స్ మనకి. అండ్ ఐ హోప్ దట్ ఐ విల్ క్యారీ దిస్ జర్నీ హియర్. అండ్ మీ సపోర్ట్ కావాలి నాకు. అండ్ థ్యాంక్ యూ, మీరందరూ వచ్చిన సచ్ లార్జ్ నంబర్స్. మనం సేని గారు అండ్ ఎమ్మెల్యే గారు, సూర్య గారు, నేను అడిగితేనే వాళ్ళు ఎస్ మేము వస్తామని చెప్పి ఆమె ప్రొఫ్యూస్లీ థ్యాంక్ దెమ్ ఫర్ దేర్ సపోర్ట్. ప్లస్ మై చైల్డ్హుడ్ పబ్లిక్ స్కూల్ ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు. నేను చెప్పానంటే మేము ఐఎమ్ జస్ట్ కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను వాట్సాప్లో. దగ్గర ఒక 15 మంది మై స్కూల్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్, విచ్ ఐఎమ్ వెరీ ఇంటరెస్టెడ్ అట్ దేర్ ఏజ్. అందరూ 75, ఐఎమ్ ఆల్సో 75. సో ఆల్ మై ఫ్రెండ్స్
all have come here for this, just for us support. So, must thank you all once again, and thank you, Jay Garu, thank you so much. All the best. And my friend Prakash, and Prasad. Prasad Garu has been coordinating how he has done. Again, ఇద్దరిని నేను ఒక ప్లాట్ఫామ్లో తీసుకురావాలంటే అంత ఈజీ కాదు, బికాజ్ వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటాయి. సో ఆయన చాలా హెల్ప్ చేస్తాను నాకు, చాలా థ్యాంక్స్ అండి. త్వరలో పెద్ద స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఇక్కడ కండక్ట్ చేస్తారు. Oh, great. ఓకే. రాజీవ్ కెరీర్ అంతా స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? 26 years. 26 years ఈనాడు. ఈనాడు, హిందూ అండ్ ఆంధ్రప్రదేశ్. సరే, you're already there. You're in a situation. విరాజ్ పక్కన అదే అదే